హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి పాకం పట్టవలసిన అవసరం లేకుండా బెల్లం పొంగడాలు అయితే చేస్తున్నానండి. అవి ఎలా చేయాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఈ కప్పుతో బియ్యం అయితే తీసుకున్నాను. 1/2 కేజీ అండి బియ్యం. నైట్ అయితే నానబెడుతున్నాను. ఇలా బౌల్లో అయితే వేసేసుకున్నాను. వాటర్ పోసేసి నైట్ అయితే నానబెట్టానండి. తెల్లవారాక ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. తెల్లారాక ఈ విధంగా అయితే నానేయండి. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుని మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. తీపి ఎక్కువగా తినేవాళ్ళు అయితే 1 కప్పుకి 1 కప్పు బెల్లం అయితే వేసేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు బెల్లం అయితే వేస్తున్నానండి. ఇలా 1/2 కప్పు అయితే తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. ఇప్పుడు బెల్లం అయితే వేసాను. 2-3 స్పూన్ల వాటర్ అయితే వేయాలండి. అంతకన్నా ఎక్కువ వేయకూడదు. వాటర్ అయితే పోసానండి. ఈ బెల్లాన్ని అయితే కరగబెట్టేసేయాలి. ఇలా స్టవ్ ఆపేయాలండి. ఇప్పుడు బియ్యం మిక్సీ జార్లో అయితే వేసుకున్నాం కదండి, ఇలా వడకట్టుకోవాలి. వడకట్టుకుని అయితే బెల్లం వాటర్ పోయాలి. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టిన తర్వాత 2-3 యాలకులు అయితే వేసాను. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టానండి. ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకుని అందులో వేసుకోవాలి. మెత్తగా అయితే పట్టుకోవాలండి పిండిని. ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి ముక్కలు అయితే వేయించుకుని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1 స్పూన్ నెయ్యి అయితే పోసాను. ఒక కొబ్బరి చెక్కను అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకుని ఇందులో వేయించుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఒక కొబ్బరి చెక్కను. ఇప్పుడైతే వేసి వేయించుతున్నాను. ఈ విధంగా అయితే వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పిండిలో అయితే వేసేయాలండి. ఇప్పుడు 2 స్పూన్లు గోధుమ పిండి అయితే వేసుకోవాలి. ఈ పిండి అంతటిని కలిసేలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకుని 4 గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. 4 గంటల తర్వాత వేయాలి. 4 గంటల తర్వాత ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే కలుపుకుంటూ గరిటెతో అయితే ఇలా పోసుకుంటూ ఉండాలండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడైతే వేస్తున్నాను. ఇలా మనకి ఏ సైజులో పొంగడాలు కావాలంటే అలా పోసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకోవాలి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా పొంగుతూ అయితే వస్తున్నాయో. నేనైతే వంట సోడా కూడా వేయలేదండి. ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి. మళ్ళీ వేసేటప్పుడు కూడా అలా కలుపుకుంటూ వేయాలండి పిండిని. ఇంకోటి అయితే వేసాను. ఇలా ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోవాలి. ఇలా పాకం పట్టవలసిన అవసరం లేకోకుండా చక్కగా పొంగడాలు అయితే వేసేసుకోవచ్చండి. చూస్తున్నారుగా ఎలా పొంగుతూ వస్తున్నాయో. అంతే టేస్టీగా కూడా ఉంటాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవాలి. లోపల పిండిలా కాకుండా బాగా ఉడుకుతుందండి.
ఇలా మన దగ్గర ఉన్న పిండి అంతటిని అయితే పొంగడాల కింద అయితే వేసేసుకుందాం. ఈ విధంగా ప్రతిసారి పిండిని కలుపుతూ వేసుకోవాలండి. చూసారుగా, ఇలా అయితే వేసేస్తున్నాను. ఓకేనండి, మన పొంగడాల రెసిపీ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, లోపల కూడా చాలా బాగా ఉడికాయండి. ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇరిసి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూసారా.